తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానంతో పాటు మరో 10 చోట్ల బై ఎలక్షన్స్ అనివార్యం కాబోతున్నాయా? పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఇవే సందేహాలు హాట్ టాపిక్ గా మారాయి. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడం సంచలనంగా మారుతోంది. దీంతో ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది రాజకీయాల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని సీజేఐ గవాయ్ తోసిపుచ్చారు. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏ ఎమ్మెల్యే అయినా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది. దాన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని తెలిపింది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించారు. రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షిలాగా అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227 లకు సంబంధించి న్యాయ సమీక్షాధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసింది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి లోబడి ఉండే ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారని తీర్పులో సుప్రీం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న తీర్పును పక్కన పెడుతున్నాము. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హత ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం అర్ధరహితంగా అని పేర్కొంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్, జార్జ్ ముసిహులతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఏ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే ఇక ఉప ఎన్నికలకు సిద్ధమని బీఆర్ఎస్ చెబుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మేము కూడా రెడీ అంటున్నారు. కానీ ఇక్కడ 2 వర్గాల్లోనూ ఇప్పుడెందుకు ఈ ఎన్నికల గోల అనే అభిప్రాయం మనసులో ఉంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరాన్ని కూడా చెప్పింది. అంటే చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయమే ఫైనల్. సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.